ఏడో ఏట ఉన్నాడు. ఇది రెండో వివాహం ఆయనకి. ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయింది సమంతతో. ఇప్పుడు సమంత ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక గొడవ జరుగుతోంది. అభిమానులు అయితే జాలి చూపిస్తున్నారు తన మీద, బట్ సమంత నుంచి అయితే ఎలాంటి రియాక్షన్ రాలేదు. రియాక్షన్ లేదు, ఆ రోజున కూడా లేదు. నిజానికి వీళ్ళు విడిపోయిన తర్వాత ఇద్దరు చాలా జెంటిల్గానే విడిపోయారు. విడిపోయిన తర్వాత నాగార్జున ఒక ప్రకటన చేశాడు, ఈ విడిపోవడం అనేది వాస్తవమే అని ఆ రోజున ఆయన అక్నాలెడ్జ్ చేస్తూ ప్రపంచానికి చెప్పాడు. కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కలిసి ఉండటం కంటే విడిపోవడం మంచిది అనే ఉద్దేశంతోనే విడిపోయారు అని చెబుతూ, తను ఇప్పటికీ అక్కినేని కుటుంబ సభ్యురాలే అని చెప్పాడు ఆయన ఆ రోజు ప్రకటనలో. చెప్పి తను ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, మా తలుపులు ఎప్పుడూ తన కోసం తెరిచే ఉంటాయని చెప్పాడు ఆయన. సో ఆ కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేద్దామనే తాపత్రయం కనిపించింది ఆ రోజు. ఆ తర్వాత నాగ చైతన్య ఎక్కడ కూడా తమ మధ్య జరిగినటువంటి విషయం ఏమిటి, ఎందుకు స్ట్రైన్ అయింది రిలేషను, దీనికి సంబంధించి ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. సమంత మాత్రం 2-3 ఇంటర్వ్యూస్లో ఓపెన్ అయింది. అది కూడా కాఫీ విత్ కరణ్లో ఒక మాట ఉంది ఆవిడ, మా ఇద్దరిని ఒక గదిలో ఉంచి ఇప్పుడైనా సరే ఒక గదిలో ఉంచితే ఆ గదిలో ఏ రకమైనటువంటి వెపన్స్ లేకుండా చూసుకుంటే మంచిది అంది. అంటే కొంచెం ఘర్షణ ఏదో ఉంది వాళ్ళ మధ్య, ఎక్కడో పర్సనల్ ఈగోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ప్రధానంగా వినిపించిన మాట ఏంటంటే, కొంత తను సినిమా నటిగా కొనసాగుతూ వచ్చింది పెళ్లి తర్వాత కూడా. అది చేస్తున్నటువంటి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి పద్ధతి మీద ఎక్కడో విమర్శ ఉంది. అక్కినేని కుటుంబ ప్రతిష్ట బాధ్యత ఈ బౌండరీస్లో తను ఇరికించే ప్రయత్నం ఏదో జరుగుతోంది అని తను కొంత సఫికేషన్ ఫీల్ అయినట్టుగా అనిపించింది. తను మాట్లాడిన పద్ధతి కూడా అలాగే ఉంది తప్ప తను స్పెసిఫిక్గా ఇది రీజన్ అని చెప్పాల. ఈ చెప్పకపోవడంతో వాళ్ళిద్దరూ గౌరవప్రదంగానే తప్పుకున్నారు ఆ రిలేషన్ నుంచి అనేది అర్థమవుతోంది. ఇప్పుడు కూడా ఆవిడ రియాక్ట్ అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే తనకు సంబంధం లేని వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి. తను మూవ్ ఆన్ అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి తన భవిష్యత్తు తాను చూసుకోవాలి. ఇప్పుడు సమంత ఆవిడ ఆల్రెడీ ఒక పెయిన్తో ఉంది, ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూతో ఉంది. ఆవిడ నరాలకు సంబంధించి ఒక సమస్యతో బాధపడుతోంది. దాని నుంచి రికవర్ అవుతున్నాను అని చెప్తోంది ఈ మధ్య. ఆవిడ తన ట్రీట్మెంట్ నుంచి ప్రపంచానికి కొంత జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసి ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంది రీసెంట్గానే. అంటే తన ట్రీట్మెంట్ని ఆవిడ ఓపెన్గా చెప్తోంది. చెప్పి మీరు కూడా ఇలా ట్రై చేయండి అని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయడంతో 2-3 డాక్టర్లు ఆవిడ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాని మీద కొంచెం గొడవ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఆవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి దీని మీద కూడా వెంటనే ఆవిడ రియాక్ట్ అయిపోతుంది అనుకున్నారు, కానీ ఆవిడేం రియాక్ట్ కాలేదు. అయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు. ఒకవేళ రియాక్ట్ అయినా పాజిటివ్గానే ఉంటుంది. ఆవిడ నెగిటివ్గా మాట్లాడే పరిస్థితి కాదు. చాలా మెచ్యూర్డ్గానే వ్యవహరించారు వీళ్ళు విడిపోయేటప్పుడు కూడా. అదే ఇప్పుడు కొనసాగుతుంది. అదొక అయితే అభిమానుల్లో జస్ట్ ఒక పెయిన్, ఈ రిలేషను అది స్ట్రైన్ అవటము ఏమిటి పరిస్థితి దీని మీద నడుస్తోంది. ఇంకోవైపు అక్కినేని కుటుంబంలో అంటే నాగార్జున గారి కుటుంబంలో ఇంకొక మ్యారేజ్ జరగాల్సి ఉంది. ఇంకొక హీరో ఉన్నాడు అక్కడ, అఖిల్ పెళ్ళప్పుడు అనేది ప్రశ్న వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోతుంది, ఈ మిషన్ కంప్లీట్ అయిపోయిన మరుక్షణం ఆ ప్రశ్న ఎజెండాలోకి వస్తుంది అభిమానుల ముందుకి. అంటే తనకి కూడా ఒక మ్యారేజ్ ఫిక్స్ అయ్యి అది డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారు, చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు తన్ని కూడా ఒక పెళ్లి చేసి ఒక ఇంటివాంటి చేయాల్సినటువంటి బాధ్యత నాగార్జున గారి మీద ఉంది. అలాగే తన్ని హిట్ ట్రాక్ ఎక్కించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ 2 పనులు ఉన్నాయి. అయితే కంపారిటివ్గా నాగ చైతన్య ప్రస్తుతం హిట్స్లో ఉన్నాడు. కంపారిటివ్గా తను చేయబోతున్న సినిమా కూడా అది కొంచెం పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే సినిమా. అది తండేలు ఇప్పుడు చేస్తుంది, అల్లు అరవింద్ గారి ప్రోడక్ట్ అది. దానికి డెఫినెట్గా నేషనల్ లెవెల్లో మంచి మార్కెట్ ఉందని నమ్ముతున్నాడు. ఈ సినిమా సక్సెస్ఫుల్ సినిమా. చందు మొండేటి కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు సినిమా సక్సెస్ మీద. సాయి పల్లవి తను చేస్తున్న 2వ సినిమా ఇది. సో ఇప్పుడు ఈ వివాహము, ఆ సినిమా సక్సెస్, ఈ సెలబ్రేషన్స్ నడుస్తాయి అక్కినేని ఫ్యామిలీలో.
ఈ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు అఖిల్ పెళ్లి దిశగా మళ్ళీ విషయం మరలి డైవర్ట్ వెళ్ళిపోతుంది, అవుతుందన్నమాట. అటు డైవర్ట్ అయిపోతుంది ప్రపంచం. శోభిత నటించే అవకాశం ఉందంటారు ఆఫ్టర్ మ్యారేజ్? ఎంతవరకు టాక్ నడుస్తుందంటారు? లేదండి, అంటే తను మోడలింగ్ ఇండస్ట్రీ నుంచి సినిమాల వైపు వచ్చింది అంతవరకే. అంతవరకే తను దీన్ని ఏదో ప్యాషన్గా ముందుకు నడపాలి అలాంటి కార్యక్రమాలు ఉన్నట్టుగా కనిపించట్లేదు. ప్రస్తుతానికి ఓపెన్గా వాళ్ళు డిస్కస్ చేయలేదు, కానీ పెళ్లి తర్వాత తను పూర్తి గృహస్థుగా మారిపోయేటువంటి, గృహిణిగా మారిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే. తను తిరిగి సినిమాల్లో కొనసాగాలి అని అనుకోవడం లేదు.